అండి ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లంతో సున్నుండలు ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. సున్నుండలు అంటేనే నెయ్యి ఎక్కువ పడుతుంది అని చాలామంది ఇష్టపడని తినేదానికి నేను చెప్పి ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు నెయ్యి అనేది కొంచెం తక్కువే పడుతుందండి. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే సున్నుండల్ని పట్టు మినపప్పు చేస్తున్నానండి. ఒక కడాయి పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మంటని. 2 కప్పుల పొట్టు మినపప్పు తీసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లోనే. మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి, లేకపోతే అదొక కప్పు మినపప్పు ఒక కప్పు వేసుకొని చేసుకోవచ్చండి. పప్పులో పోషకాలు అన్నీ ఎక్కువగానే ఉంటాయండి, అందుకని నేను ఈ పొట్టు మినపప్పుతోనే చేస్తున్నాను. మినపప్పు ఫ్రై చేయడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. 10 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లోనే. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం కానీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. బియ్యం వేసి చేయడం వల్ల మనం సున్నుండ తినేటప్పుడు పళ్ళకు కరుచుకోకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయండి. పప్పుని చల్లారబెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోండి ఆ పప్పునంతా. దాంట్లో 4-5 యాలక్కాయలు వేసుకొని అలా బరకగా గ్రైండ్ చేసి పెట్టేసేసుకోండి. నేను 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. నేను ఈ తీసుకున్న బెల్లంలో జిగురు ఎక్కువ ఉంది కాబట్టి నాకు నెయ్యి అనేది చాలా తక్కువగా పడుతుందండి. బెల్లంలో జిగురు ఉంటేనే మనకి నెయ్యి అనేది తక్కువ పడుతుంది, అందుకనే చూసి తీసుకోండి బెల్లం అనేది. ఒకసారి బాగా కలపండి. ఈ స్వీట్ అనేది సరిపోతుందండి. మీరు కొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే 2 కప్పులు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఒకసారి బాగా కలిపేసేసి మిక్సీ పట్టేసుకోండి. చూడండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి అలా ముద్ద వస్తుంది కాబట్టి మనకి బెల్లంలో జిగురు ఉన్నట్టు అర్థమవుతుంది. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి అలా వేసేసుకుందాం. నేను పప్పు తీసుకున్న కప్పుతోనే నెయ్యి తీసుకున్నానండి. ముప్పావు కప్పు వేడి చేసేసుకున్నాను. చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని అలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అలా సున్నుండలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నెయ్యి మొత్తం ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకొని చేసుకోండి. మొత్తం వేసేసారంటే పిండి మొత్తం నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు నెయ్యి కొంచెం ఎక్కువ పట్టేస్తుందండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని సున్నుండలు మొత్తం ఇలా చేసుకోండి. అయితే భలే వస్తుందండి. మా పాప స్మెల్ చూసి మమ్మీ ఏం చేసామని అడిగిందండి. పాపకి మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చాయండి. రేపు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.